నమస్తే. ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం నెలకొన్నది. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో చనిపోయాడు. దాదాపు 70 నుంచి 80% గాయాలైనవి. అసలు సమ్మె స్టార్ట్ అయ్యి ఈ రోజుతో మూడో రోజు, రెండో రోజే పెట్రోల్ పోసుకున్నాడు. మామూలు విషాదం కాదు, తీవ్ర విషాదం. జూబ్లీ బస్ స్టేషన్లో నా వెనుక మీకు కనిపిస్తూ ఉన్నారు కండక్టర్లు, మెకానికులు, డ్రైవర్లు. చాలా విషాదంగా ఉంది ఇక్కడ పరిస్థితి. గతంలో 30-40 మంది చనిపోయారు గత సర్కార్లో. ఈ సర్కార్లో సమ్మె మొదలైన రెండో రోజే శంకర్ గౌడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మనస్తాపం చెందిండు. మా సమస్యలు తీర్చలేరా, గత ప్రభుత్వం అట్లే ఉంది, మీ ప్రభుత్వం అట్లే ఉంది, ఎన్ని రోజులు మేము కొట్లాడాలి, ఎన్ని రోజులు వెట్టి చాకిరి చేయాలి, ఎందుకు మా డిమాండ్లను పరిష్కరిస్తారనే మనోవేదంతో పెట్రోల్ పోసుకొని చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీవ్ర విషాదం. ఇంకో వ్యక్తి లింగారెడ్డి అనే వ్యక్తి కూడా గడ్డి మందు తాగి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నర్సంపేటలో పెట్రోల్ పోసుకున్న తర్వాత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ సీరియస్గా ఉన్న పరిస్థితుల్లో భాగంగా హైదరాబాద్ కంచన్బాగ్లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు, కానీ చికిత్సకు సహకరించలేదు. దాదాపు 70-80% గాయాలతోటి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, వెంటిలేటర్ మీద ఉండి అర్ధరాత్రి జరిగిన తర్వాత చనిపోయిన పరిస్థితి. మరి ఇవి ఎవరి హత్య? ఇవి ఆత్మహత్య కాదు, హత్యనే అనాలి 100%. గత ప్రభుత్వంలో చాలామంది చనిపోయారు ఆర్టీసీ కార్మికులు, ఈ ప్రభుత్వంలో కూడా గంతే ఉంది. అందుకే 100% ఇది ప్రభుత్వ హత్యనే అని అందరు చెప్తా ఉన్నారు. నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం మనం. ఒక్క నిమిషం చూడవచ్చు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రద్ధాంజలి అని ఘటిస్తూ ఉన్నారు. కోల శంకర్ గౌడ్ నిన్న అర్ధరాత్రి 2 తర్వాత చనిపోయినట్టున్నాడు. చాలా తీవ్ర విషాదం. ఉద్యమం మొదలైన రెండో రోజే పెట్రోల్ పోసుకొని చనిపోవడం అనేది నిజంగా చాలా దారుణమైన సంఘటన. ప్రభుత్వం చర్చలు అంటుంది. చర్చలు నిజంగానే చేస్తే ఎందుకు చనిపోతారంటే ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లు పెట్టినప్పుడు 29 పరిష్కరిస్తాం, మేము ఆలోచిస్తామని ప్రభుత్వం చెప్పడంతో మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకోవడాన్ని చాలామంది చెప్తా ఉన్నారు. వార్తల్లో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఏదైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు చాలా తీవ్ర విషాదంలోనే ఉన్నారు. గత సర్కారు కూడా వాళ్ళను పొట్టన పెట్టుకున్న పరిస్థితి. దాదాపు 40-50 మంది చనిపోయినారు. ఈ సర్కారు వచ్చినా కూడా అంతే ఉంది. నినాదాలు చేస్తూ ఉన్నారు. కోల శంకర్ గౌడ్ మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామానికి తరలించిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మంత్రివర్గ చర్చలకు మేము సిద్ధమని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ప్రాణాలు పోతే కానీ చర్చలకు సిద్ధం గారు అసలు. అమర్ హై అమర్ హై అనే నినాదాలతో జూబ్లీ బస్ స్టేషన్ దద్దరిల్లుతుంది, మారుమోగుతుంది. తీవ్ర విషాదం, నిజంగా చాలా బాధాకరం. కానీ ఎవరిట్లా ఆత్మహత్యలు పురిగొల్పొద్దు, ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడద్దు. 100% కుటుంబాల అన్యాయం అయ్యే పరిస్థితి ఉంటుంది. కోల శంకర్ గౌడ్ తీవ్ర విషాదం. బ్యానర్ కూడా జూబ్లీ బస్ స్టేషన్లో ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నివాళులు అర్పించిన పరిస్థితి. నిజంగా అమరహే అని అనాలంటే కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను చూసి ఇంకెవరన్నా అట్లా చేసుకుంటారనే ఒక బాధ, ఒక ఆవేదన. ఏదైనా రెండో రోజు మొదలైన ఉద్యమంలోనే పెట్రోల్ పోసుకొని చనిపోవడం చాలా బాధాకరం, విషాదకరం. ప్రభుత్వం చనిపోయిన తర్వాత చర్చలకు కానీ ఇప్పుడు వస్తాయి. ఎందుకంటే ఎవరైనా చనిపోతేనే చర్చలకు వస్తారా, లేకపోతే రారా? సమ్మె నోటీసులు ఇచ్చి 42, 45, 46 రోజులు అవుతుంది. ఎందుకు చనిపోతేనే మీకు నిద్రలేస్తారా?
అప్పుడే గుర్తొస్తాయి సంఘాలు మీకు, మంత్రివర్గ ఉప సంఘాలు కానీ. చాలామంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడిద్దాం. ఈరోజు కోల శంకర్ గౌడ్ చనిపోవడం తీవ్ర విషాదం, మామూలు విషాదం కాదు. అసలు ఎవరు చేసుకోవద్దు అట్లా. కుటుంబం శోక సందర్భంలో మిగిలిపోయిన పరిస్థితి. అసలు ఆయన మృతికి కారణం ఏమనుకుంటున్నారు? మేము పెట్టిన డిమాండ్లలో 29 డిమాండ్లని అంగీకరించినామని చెప్తున్నారు తప్ప అందులో ఏ ఒక్క డిమాండ్ గురించి కూడా చెప్పమని, అసలు అంగీకరించిన డిమాండ్ ఒకటి చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు. దీనివల్ల కూడా అన్నీ అంగీకరించామని చెప్తే జనాలు మా మీద ఎక్కడ ఆపోజ్ అవుతారనే కొంచెం ఆయన ఒక ఇన్ఫీరియారిటీ ఉంది. అది కూడా ఒక కారణం. ఇంకొకటి మా జిహెచ్జెడ్ తరఫున ఆయన చావుకు మా జిహెచ్జెడ్ ఒక డిమాండ్ కూడా ఒక కారణం. మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే జిహెచ్జెడ్లో అకౌంట్స్ వింగ్ ఒకటి ఉంది సార్. దాని స్టేట్ మొత్తంలో డీసెంట్రలైజేషన్ ఉంటుంది, జిహెచ్జెడ్ మాత్రం సెంట్రలైజేషన్ అని చెప్పేసి మేము ఎవరికి ఉద్యోగం తీయలేదని మంత్రి గారు చెప్తున్నారు. కానీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంతకుముందు డీసెంట్రలైజేషన్కి యాజ్ పర్ వాళ్ళ శాంక్షన్స్ ప్రకారమే 140 మంది శాంక్షన్స్ సార్. దాన్ని ఏ కమిటీ లేదు, ఏ రీసెర్చ్ లేదు, ఎవరి రిపోర్ట్ లేదు. డైరెక్ట్ దాన్ని 85కి తీసుకొచ్చారు సార్. అంటే ఈ 140 నుంచి 85కి తీసుకొస్తే పని ఎవరు చేయాలి సార్? ఈ ఉన్న 85 మంది చేయాలి కదా. ఇది శాంక్షన్స్ మాత్రమే, యాక్చువల్స్ 41 మందిమే ఉన్నాం ఇప్పుడు. అయినా పని యాజ్ ఇట్ ఈస్గా జరగాలి. ఇప్పుడు మేము పని చేస్తున్నాం క్లర్కులము, కానీ సూపర్వైజ్ చేయాల్సిన వాళ్ళు 44 మంది ఉండే సార్ ఇంతకుముందు జిహెచ్జెడ్లో అకౌంట్స్లో. దాన్ని 12 మంది కుదించి ఈ పని మీరే చేస్తున్నారు కాబట్టి మీరే బాధ్యులు, సూపర్వైజర్ చేయాల్సిన పని చేయలేదని చెప్పేసి మియాపూర్ వండిపోలో శాస్త్రి అని హైలీ ఇంటెలిజెంట్ వ్యక్తి, అస్సలు ఏమాత్రం ఆయనకు బయట టీ తాగే అలవాటు కూడా లేదు, అలాంటి వ్యక్తి సూపర్వైజర్ పని చేయలేదని చెప్పేసి అక్కడ ఫ్రాడ్ జరిగితే ఆయనను సస్పెండ్ చేశారు. అక్కడ ఆల్రెడీ సూపర్వైజర్ ఉన్నాడు, కానీ ఆయనని ఏఓ ఆఫీస్లోకి తీసుకెళ్ళి వాడుకున్నారు. అట్ ది సేమ్ టైం ఆ వాడుకోవడానికి ఏఓ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ పంపించింది డిఎం, దానికి ఒప్పుకున్నది పై అధికారులు. అయినా కూడా వాళ్ళకు ఎవరికి బాధ్యత లేదంటే ఈయనకే బాధ్యత. అక్కడ ఫ్రాడ్ జరిగితే ఆ ఫ్రాడ్ చేసింది ఎవరే అంటే ఈ డిఎం, ఏఓ, పై ఆఫీసర్లు నియమించిన అవుట్సోర్సింగ్ వ్యక్తులు. రోడ్డు మీద పోయే వాళ్ళని తీసుకొచ్చి బంకులో పెట్రోల్ పోయి బాబు అని పెట్టుకుర్రు. వాళ్ళు ఫ్రాడ్ చేస్తే ఇతన్ని సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకవేళ అవి చూడాల్సిన వ్యక్తి ఎవరు? అకౌంట్స్ సూపర్వైజరు. ఆ సూపర్వైజర్ని అక్కడ ఉన్నామని తీసేసావు అంటే అర్థమైంది. అక్కడ డిపోలో వాళ్ళు, అంటే నేను అక్కడ డిపోలో లేను, కానీ ఆ డిపో స్టాఫ్ అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు కావాలనే ఆ అకౌంట్ సూపర్వైజర్ని తీసేసి వీళ్ళు ఫ్రాడ్ వాళ్ళతో చేయించి కింది వాళ్ళని బలి చేసిరని అనుకుంటారు. 1 సంవత్సరం అయింది సార్, ఇప్పటికీ అతన్ని డ్యూటీలోకి తీసుకోలేదు. ఆయనకు శాలరీ పోయిందే కాకుండా ఆయనది ఇప్పుడు పెన్షన్ టైం, ఇది లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది ఆయనకి. 1 ఇయర్ నుంచి పెన్షన్ కంట్రిబ్యూషన్ లేదు అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 20% ఆయన పెన్షన్ తగ్గిపోయింది. ఇంకెన్ని రోజులు అవుతుందో తెలియదు. ఇది కోర్టులోకి వెళ్తే సూపర్వైజర్ ఆఫీసర్స్ని వదిలేసి కింది వాళ్ళని ఎందుకు బలి చేసిరని చెప్తే అప్పుడు పాత డేట్లు వేసి వాళ్ళకి మెమోలు ఇచ్చారు, అట్లా పెట్టారు. 1 ఇయర్ అవుతుంది. అంటే దీనివల్ల కార్మికులకు ఒత్తిడి ఏమన్నా ఒత్తిడి ఏర్పడి ఆ పని చేయలేకనే ఆయనకున్న టైంలో అవి చూసే టైం లేక అది మిస్ అయింది. అక్కడికి లేటుగా గుర్తించి ఆయనే లెటర్ పెట్టాడు. ఏమని ఇక్కడ అకౌంట్స్ టాలీ అవుతలేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి లెటర్ పెడితే ఆర్ఎం గారు కానీ పై అధికారులు ఎవరు చూడకుండా అతను సస్పెండ్ చేసేశారు. ఇప్పుడు ఇట్లనే ఈ 44 సూపర్వైజర్లను తీసి 12 మంది కుదించేస్తే ఇప్పటికీ ఈ విధంగా సూపర్వైజర్ పని చేయలేదని 4 క్లర్కులు సస్పెండ్ అయ్యారు సార్. ఎవరు బాధ్యత వహించాలి? అంటే ఇప్పుడు ఆత్మహత్యకి ఇది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక కారణమే. ఆయన ఆత్మహత్యకి ఇది కూడా, అంటే ఆ డిమాండ్స్లో ఇది కూడా ఒక డిమాండ్ ఉంది సార్. ఇది 18వ నెంబరు. ఇది చూడండి శాంక్షన్స్ ఒక్కొక్క జోన్కి ఎలా ఉన్నాయో. కరీంనగర్ జోన్లో 12,922 మంది స్టాఫ్ సార్. వాళ్ళకి అకౌంట్స్ వింగ్ నుంచి 213 మంది శాంక్షన్స్. అదే హైదరాబాద్ జోన్, అంటే సిటీ కాదు, హైదరాబాద్ జోన్కి 10,124 మంది ఎంప్లాయీస్, 123 శాంక్షన్స్. 15,529 జిహెచ్జెడ్ స్టాఫ్, కానీ 83 మందితో చేయాలట. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎట్ ది సేమ్ టైం రిటైర్డ్ ఎంప్లాయీస్ జిహెచ్జెడ్లో మోర్ దెన్ 6,000 ఉన్నారు. మిగతా జోన్లో 1,000-1,500 ఉన్నారు. అంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ వర్క్ కూడా మేమే చేయాలి. అంటే ఇక్కడ 16,000 అవ్వక 6,000, 22,000 మంది పనిని ఈ 83 మందే చేయాలి. ఈ ప్రోగ్రాం పెట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి విపరీతంగా పోరాడుతున్నాం. ఎంపీల దగ్గరికి వెళ్ళాము, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. మినిస్టర్ గారు ఇది చూసి అసదుద్దీన్ ఓవైసీ దగ్గరికి వెళ్ళాము. అతను ఎమ్మెల్సీని ఇచ్చి మినిస్టర్ గారి దగ్గర పంపిస్తే అతను టేక్ నెసెసరీ యాక్షన్ రాసిస్తే ఆ పేపర్ ఎక్కడికి వచ్చింది తెలుసా సార్? నేను హెడ్ ఆఫీస్లో డస్ట్బిన్లో చూసేదాన్ని.
ఆ తర్వాత మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నాం దీని ఎఫెక్ట్కి, ప్రమోషన్స్ రాక. మేము వెళ్ళి సార్ మా ప్రమోషన్స్కి ఇదవుతుంది, మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నామంటే ఎండీ గారితో 3 times మాట్లాడితే మేము యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు వరకు కూడా దాన్ని కదలిక లేదు. ఇప్పుడు ఎందుకు ఆర్టీసీలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు పని భారం తగ్గుతలేదు, ప్రభుత్వంలో విలీనం చేస్తలేరు, ఎందుకు గత ప్రభుత్వంలో చాలామంది చనిపోయారు, ఇప్పుడు కూడా సమ్మె మొదలైన 2వ రోజే శంకర్ గౌడ్ మృతి చెందిన పరిస్థితి, ఎందుకు ప్రభుత్వాలు తాత్సర్యం చేస్తున్నాయి మరి? ఈ ప్రభుత్వాలకు నా ఉద్దేశంలో అయితే మా ఆఫీసర్సే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అందువల్ల కూడా వాళ్ళు లైట్గా ఉన్నారు. ఈరోజు ఆయన ఆత్మార్పణతోటి కదలిక వచ్చిందని నేను అనుకుంటున్నా, లేకుంటే ఈరోజు ఇప్పుడున్న కదలిక కూడా ఉండదు. అంటే ఇప్పుడు చనిపోతేనే కదలికలు వస్తాయి, ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అట్లా. అది లాస్ట్ టైం అది చూసే ఇప్పుడు ఇది జరిగింది, సెకండ్ డేనే ఇది. అట్లాగే సార్ ఇంకొకటి, ఇక్కడ 140 మంది స్టాఫ్ ఉన్నప్పుడు ఆఫీసర్స్ 4, అదే 83 మంది స్టాఫ్ ఉన్నా కూడా ఆఫీసర్స్ 4. పనే లేదు, 85 చేసామనుకోండి, మరి ఆఫీసర్స్కి ఎందుకు పని ఉంటుంది? పని చేసేవాడే లేనప్పుడు నీకు ఆ సంతకాలు పెట్టి ఆఫీసర్స్ అంతమంది ఎందుకు అవసరం? దీని మీద మేము వెళ్ళి అడిగితే మీకు గ్రేటర్ హైదరాబాద్ జోన్లో హెచ్ఆర్ఏ ఎక్కువ వస్తుంది, మీరు ఇది ఎంజాయ్ చేయండి, బయటి జోన్లు వాళ్ళు ప్రమోషన్స్ ఎంజాయ్ చేస్తారు అనే తలతిక్క సమాధానాలు ఇస్తున్నారు. మీరు పెట్టిన డిమాండ్లలో 39 డిమాండ్లకు మేము ఓకే, 29 డిమాండ్లకు ఓకే ఉన్నాం, 3 డిమాండ్లకే కొంచెం ఆలోచిస్తున్నాం అనేది చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఈ డిమాండ్ మీద ఆలోచిస్తున్నామని ఎవరు ప్రకటించలేదు సార్. ఇదొక్కటే కాదు, ఈ 29లో ఏది ఒప్పుకున్నామనే విషయం ఇంతవరకు ఎవరు ప్రకటించలే. నిన్న డిబేట్లో కూడా మా అశ్వత్థామరెడ్డి గారు అడిగారు, 29 ఒప్పుకుంటున్నారుగా, ఒక్కటి చెప్పండి చాలన్నారు. ఒక్క కోరిక చెప్పండి, మీరు ఇచ్చిన ఒక్కటి ఒప్పుకున్న దాని గురించి చెప్పండి అన్నారు. కానీ చెప్పలేకపోయారు వాళ్ళు, బికాజ్ వాళ్ళు ఏమీ ఒప్పుకోలే. వాళ్ళు ఎంతసేపు పైది ఒక్కటే చూపిస్తున్నారు, గవర్నమెంట్ విలీనం ఇది కాదు, మిగతా మేము చూడం. ఇప్పుడు చర్చలకు కూడా పిలిచినట్టుంది మంత్రివర్గ ఉపసంఘం, యూనియన్ లీడర్లు పోతున్నారా మరి? యూనియన్ లీడర్లు వెళ్ళినారనేది మాకున్న ఇన్ఫర్మేషన్. సరే ఏం జరుగుతుంది అనేది మేము అక్కడికి తెలియదు కాబట్టి దాని గురించి ఏం చెప్పలేము. శంకర్ గౌడ్ అట్లా ఆత్మహత్య చేసుకోవడం అసలు మంచిది కాదు కదా, ఏదైనా సాధించుకోవాలంటే పోరాటాలు చేయాలి. నా అప్పీల్ ఏంటంటే అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరు కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, కలిసి పోరాడదాం, సాధిద్దాం, అనుభవిద్దాం, సాధించింది కూడా మనమే. అంటే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కోల శంకర్ గౌడ్ మృతి చెందడం, ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా, అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాతనే రావడం ఎందుకు? మీరు నోటీసులు గతంలోనే ఇచ్చి దాదాపు 46 రోజులు అవుతున్నట్టుంది ఈ ఆల్టికి, మరి ఎందుకు నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇక అది మాకంటే అధికారులు చెప్పడమే కరెక్ట్ సార్, ఎందుకంటే అసలు వాళ్ళు పట్టించుకోలేరు అనేది మా వర్షన్. ఎగ్జాంపుల్, ఇదే ఇష్యూ మీద మేము యూనియన్ తరఫున ఇచ్చాం, ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో అంతమంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఇచ్చాం. మీకు అన్యాయం జరిగిందని అందరు ఆఫీసర్లు ఒప్పుకుంటున్నారు తప్ప ఎవరు న్యాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు శంకర్ గౌడ్ మృతికి ఆయన ఆత్మహత్య అనుకోవాలా, హత్య అనుకోవాలా? ఇది గవర్నమెంట్ హత్య కదా సార్, ఇది కనిపిస్తుంది, ఆయన చేసుకుంది ఆత్మహత్య కాదు. ఎందుకంటే కార్మికులు ఇంత క్షోభ అనుభవిస్తుర్రు, డ్యూటీలు బంద్ చేసుకొని రోడ్ల మీదకి వచ్చి ఎండలో తిరుగుతుర్రు, మాకేం సరదా కాదు కదా, కడుపులో ఆవేదనతో మేము బయటకు వచ్చినాం. మీరు గవర్నమెంట్ ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే ఆయన అట్లాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోయేవాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక బాధ్యతగా మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు, మా మినిస్టర్ గారు, అవునండి మేము చేస్తా ఖచ్చితంగా చేస్తాను ఒక స్పష్టమైన హామీ ఇచ్చుంటే ఆడదానికి వచ్చేది కాదు కదా. మీ సైడ్ నుంచి ఏం పాజిటివ్గా ఏం లేదు కాబట్టి ఆయన పాపం లోపల ఆవేదన చెందిండు. కానీ ఉద్యమం స్టార్ట్ అయిన 2వ రోజుకి ఇట్లా జరగడం ఏంది? ఎందుకంటే ఓ 10 రోజులు 15 రోజులు గడిస్తే సరే, అది వేరే విషయం. 2వ రోజుకి ఇట్లా పెట్రోల్ పోసుకోవడం అనేది ఏందనేది? అదే సార్, ఇది చాలా బాధాకరమైన విషయమే. కొంచెం సెన్సిటివ్ పర్సన్ పాపం, చాలా బాధపడుతున్నాం. కానీ మీ ఛానల్ ద్వారా అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలకు వెళ్ళకండి. ఏం కాదు, ఖచ్చితంగా మనం సాధిద్దాం, కొట్లాడదాం, గెలుద్దాం. ఇప్పుడు మేము కూడా ఇట్లాంటి చనిపోయిన వాళ్ళను అమరహే అని మీరు నినాదాలు చేయడం, ఇవి చేయడం బాధాకరమే మాకు కూడా. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకోరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. మేము చూపించడానికి కూడా ఇబ్బందే మాకు, వార్తలల్లో చనిపోదు కదా, కుటుంబం కూడా ఆగం కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టే కదా సార్. ఇప్పుడు అది ఆ లోటు అనేది ఎవరు భర్తీ చేయలేరు. ఇంకో జాబ్ ఇచ్చినా భర్తీ చేయలేరు, ఆయన ₹1,00,00,000 ఇచ్చినా భర్తీ చేయలేరు. ప్రాణం తీసుకురాలి. ఆ ఫ్యామిలీకి తీరని లోటు అది. దయచేసి ఇటువంటి విషయాల్లో ఎవరు తొందరపడకండి. న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. ఇవాళ కాకపోతే ఇంకా 4 రోజులైనా కొట్లాడదాం. ఫైనల్గా మనం చేరుకోవాల్సిన గోల్ని మనం చేసుకుందాం. మట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మీ యూనియన్ లీడర్లు అంతా పిలిచినట్టున్నారు, మరి వెళ్ళే అవకాశం ఉందా?
ఏమో సార్ అదైతే ఇంతవరకు తెలియదు సార్, అది ఇంతవరకే తెలియదు. వెళ్తురు ఒక సమాచారం అంతవరకే ఉంది, కానీ ఏం జరిగేదని తెలియదు. పొన్నం ప్రభాకర్ వీడియోలో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, మేము చిత్తశుద్ధితో ఉన్నాం, నిబద్ధతతో ఉన్నాం. ఆర్టీసీ విషయంలో 2013కు సంబంధించిన పీఆర్సీ బకాయిలను చెల్లించడం 100% చేస్తాము, మీరు అనవసరంగా తొందరపడొద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. 2.5 సంవత్సరాల నుంచి చెప్తుండు సార్, మేము కూడా ఏం తొందర పడతలేము. 2.5 సంవత్సరాల నుంచి తొందర పడకుండా ఓపిక పట్టి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చాం తప్ప మేము నైట్ అనుకున్నాం. మన 1 మంత్ బ్యాక్ మేము ఏదో అప్పటికప్పుడు డిసిజన్ తీసుకొని వచ్చిన స్ట్రైక్ కాదు ఇది. 2.5 సంవత్సరాలు యాక్చువల్లీ 10 ఇయర్స్ నుంచి కేసీఆర్ గవర్నమెంట్ నుంచి పోరాడుతున్నాం. అది అయిపోయింది, అదొక యుగం, ఒక దశాబ్దం, ఒక శకం అయిపోయింది అనేది. ఆ దొరగారి పాలన వల్ల ఒకటి మాకు కళ్ళు తెరుచుకున్నాయి, సైలెంట్గా మేము మా డ్యూటీ మేము చేసుకుని అయిపోయింది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, మాకేమైనా కొంచెమైనా న్యాయం జరుగుతుందని ఒక ఉద్దేశంతో మేము రోడ్డు మీదకి వచ్చినాం. 2.5 సంవత్సరాల క్రితం నుంచి సార్ అని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మా సార్లు వాళ్ళు పోతున్నారు, మా జేఏసీ పోతున్నారు, యూనియన్ లీడర్ పోతున్నారు, ప్రతి ఒక్కరు పోతున్నారు. మా సార్ ఎప్పుడు చూసినా దర్వాజాలు అన్నీ ఓపెన్ ఉన్నాయి అంటాడు. కాకపోతే ఏంటంటే మాకు ఆ దర్వాజాలతో మాకు అవసరం లేదు సార్, మాకు కావాల్సింది మాకు న్యాయమైన డిమాండ్ తీర్చమని అడుగుతున్నాం మేము. అంటే ఓవైపు మంత్రులు కూడా మాట్లాడుతున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇది ప్రజాప్రభుత్వం, ఇవి ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది ప్రభుత్వం, మీరు అనవసరంగా తొందరపడొద్దని చెప్తా ఉన్నాడు. ఇంకో రకంగా ఏమంటున్నాడు అంటే ఇది కొందరు పురిగొల్పడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక మాట అన్నాడు. మరి సార్ ఇది ఎవ్వరు పురిగొలిపితే వచ్చినది కాదు, ఒకరు పురమాయిస్తే మేము వచ్చి రోడ్ల మీదకి రాలేము. కార్మికుని ఆవేదన కడుపులో మండి ప్రతి ఒక్క కార్మికుడు స్వచ్ఛందంగా వచ్చిన రోడ్డు మీదకి. ఇక్కడ ఒక ఏ యూనియన్ నాయకుడు లేడు, ఏ రాజకీయ పార్టీ లేదు. ఒక విషయం తెలుసా, ఒక మాట చెప్పుతున్నా, ఈ తెలంగాణ కానీ సరే ఏ రాష్ట్రాలైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటే కొంత లంచాలు అవి ఇవి ఉంటాయి, టైంకు రారు చక్కగా అది ఇదని. కానీ ప్రజలకు మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది, టైంకి వస్తారు, మీరు లంచాలు గించాలు ఏమి ఉండదు మీ దగ్గర, ఉండదు మీ దాంట్లో. ప్రజలకు మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. అవును సార్, అవును సార్, 100%. కరెక్ట్ టైంకి వచ్చి టైం టు టైం డ్యూటీ చేసేదంటే ఒక ఆర్టీసీ డిపార్ట్మెంటే. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ ఉంది సార్, నాకు 1 గంట టైం కావాలి, నాకు బయటికి పోయేస్తా ఛాయ్ దాకా వస్తాను టైం ఉంటుంది. ఒక డ్రైవర్ 1 సెకండ్ కన్ను మూస్తే చాలు, ఇక సినిమా ఉండదు అక్కడ. ఇక ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మంత్రులు వీళ్ళు పొన్నం ప్రభాకర్ గారు అంటే మీరు పెట్టిన 32లో 100% 29 ఇమ్మీడియట్ చేసేద్దాం, ఒక సంతకంతో అయిపోతుంది, పెద్ద పని కాదు. కానీ ఒక 3 ఉన్నాయి, టైం కావాలని చెప్తా ఉన్నారు. 29 లేదు, ఏది లేదు సార్. గత 2.5 సంవత్సరాల నుండి లేని టైము ఈ ఒక్క రోజు, ఈ 4 వారాల్లోనే అయిపోతుందా? ఇప్పుడు గతంలో 1 సంవత్సరం కింద కూడా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు అందరూ మొత్తం కలిసి వద్దు, ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు, రాష్ట్రం కూడా మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఓపిక పట్టినాం. మరి ఇంకా ఆ ఓపిక నశించి 1.5 సంవత్సరం ఎక్స్ట్రా అయిపోయింది, అంటే టోటల్ 2.5 ఇయర్స్. మరి ఇంకేం టైం కావాలి, ఇంకేం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే 35,000 అమౌంట్ అవసరం పడుతుంది అంటున్నాడు బడ్జెట్. సార్ 35,000 కోట్ల అవసరం పడుతుంది. ప్రభుత్వం విలీనం చేయండి అంటున్నాం కదా, మాది ప్రాపర్టీ 35,000 కోట్లు చాలా సింపుల్, ప్రభుత్వం మీద భారం పడుతుంది. అది సింపుల్. కానీ మా డిపార్ట్మెంట్ ఆస్తులు 1,00,000 కోట్లు దాటింది. 1,00,000 కోట్ల ప్రాపర్టీ కూడా ప్రభుత్వం విలీనం అయిపోతే అంతా ప్రభుత్వందే కదా సార్. అందులో మేము కష్టపడే కార్మికులకు ఉన్నాము, మా ఇంత జీతాలు పెరుగుతాయి, మా ఇంత పిల్లలు ఇంత చదువుకుంటారు. ఇంట్లో మేము చేసే వాళ్ళు అంతా చాలా మంది బీదోళ్ళం ఉన్నాం. ఇక్కడ ఎవరేం ఉన్నోళ్ళు లేరు ఆర్టిస్ట్లా. ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఒక ప్లాటో భూమి అమ్మితేనే పెళ్లి అవుతుంది. మా దాంట్లో ఉద్యోగస్తులకు ₹1 లంచం ఉండదు, ఏం ఫ్రాడింగ్ ఉండదు, నిజాయితీ గల డ్యూటీలు మేము చేస్తాం. అది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఒకటి మన రేవంత్ రెడ్డి సార్ కూడా మేనిఫెస్టోలో పెట్టిండు కదా. ఇప్పుడు నువ్వు పెట్టినే అడుగుతున్నాం, మేము కొత్తగా ఏది అడుగుతలేము సార్. మేము మాకు ఒక కోరిక ఏంటంటే మా కష్టంను మా నిజమైన ధర్మంగా తెలంగాణ మేము చేస్తేనే వచ్చిందని మీరే అంటున్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు చర్చల్లో ఇమ్మీడియట్లీ తీసుకొని మాకు ప్రభుత్వం విలీనం చేయాలి, 2 PRCలు ఇవ్వాలి, యూనియన్లను చేయాలి సార్. PRCలో కూడా ఓకే ఉన్నట్టుంది ప్రభుత్వం, కానీ ఈ యూనియన్లను పునరుద్ధరించడం ఒకటి, దానిలోకి ఎన్నికలు పెట్టడం అదొకటి, ఈ విలీనం చేయడం, ఈ రెండింటి మీద తర్జన పర్జన పడుతుందని వార్తలు వస్తున్నాయి. విలీన ప్రక్రియకు ఏమైతే సార్ రూపాయి ఖర్చు కాదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇప్పుడు మేము ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తున్నాం, టైమింగ్ ఎక్కువ పోతుంది, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధ? ఇప్పుడు మా దాంట్లో మేమే బాధపడుతున్నాము, టెన్షన్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువయ్యి హాస్పిటల్ పాలవుతున్నాం. ఇప్పుడు నిన్న అన్న చనిపోవడానికి కారణం ఏంది? మెంటల్ స్ట్రెస్ వల్లనే. ఏమవుతుందంటే అవుతుందో కాదో, ఏమవుతుంది ఇట్లేం చేయబట్టే సీఎం సార్ మాకు చేశాడని నమ్మకం మేము గెలిపించుకున్నాం. మాకు ఎందుకు లేట్ చేస్తూ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఇంకా చేస్తాడనేది 100% మాకు నమ్మకం ఉండి మేనిఫెస్టోలో పెట్టిండు మా కోసమే అని మాకు తెలిసే మేము మాకు కావాలని అడుగుతున్నాం సార్. అంతే. మేము ప్రభుత్వం మీద ఇట్లా వ్యతిరేకంగా ఉండి దేశాన మాకు ఏం లేదు, ప్రేమనే ఉంది మాకు ప్రభుత్వం మీద. ఇప్పటికి కూడా ఈ రోజు లేదా రేపు చేస్తాడని మేము నమ్ముతున్నాం. మాకు 6 ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అవి చేస్తే చాలు మాకు. ఇప్పుడు 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఈ 3 డిమాండ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మీ యూనియన్ సంఘాలను పిలిచినట్టున్నారు, మరి ఈ 3 ఓకే అయితే అనుకుంటున్నారా?
మూడే ఓకే అయితే అని అనుకుంటున్నాం. మా రేవంత్ రెడ్డి సార్ మీద మాకు నమ్మకం ఉన్నది. 100% ఈ మూడే చేస్తాడని మేము నమ్ముతున్నాం సార్. మీరు సమ్మె నోటీసులు ఇచ్చి ఈ ఆటికి దాదాపు 46 రోజులు అయింటదేమో. మరి ఎందుకు చచ్చిపోతేనే ఎందుకు పిలుస్తా ఉన్నారు మరి మిమ్మల్ని? చనిపోకముందైనా ఇప్పుడు నిన్న క్యాబినెట్ జరిగింది కదా సార్, మా గురించి చర్చలు కొద్దిగా నడిచినాయంట లోపల. సార్ చెప్పంగా వింటున్నాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండు, మినిస్టర్లు కూడా చెప్పారు. అనుకోకుండా అన్నది ఇది అయిపోయాయి. ఈ రోజు కూడా చర్చలు ఉన్నాయంటారు. మేము నమ్ముతున్నాం సార్. మాకు ఖచ్చితంగా ప్రభుత్వం విలీనం చేస్తాడు మా రేవంత్ రెడ్డి సార్ అని మాకు నమ్మకం ఉంది. గత ప్రభుత్వంలో మీరు 30-40 మంది చనిపోయినట్టున్నారు. ఇప్పుడు కూడా శంకర్ గౌడ్ చనిపోయింది. ఇట్లా చనిపోవడం పద్ధతి కాదు కదా. కాదు పద్ధతి కాదు. మనోధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉండి బ్రతుకుండి కొట్లాడదామండి అన్నల్లారా. అందరం కూడా మనం ఫస్ట్ కావాల్సిన ధైర్యం, మనిషికి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో. మీరు పెట్టిన డిమాండ్లు ప్రభుత్వానికి భారమైన ఏదో రేట్లు అక్కడనో ఇక్కడనో పెంచి మీ సమస్య తీరుస్తుంది, కానీ ప్రాణం తీసుకురాలేదు కదా. అది మాకు మనోధైర్యం లేకనే ధైర్యం పెంచుకోవాలని చెప్పి మా స్టాఫ్ మొత్తం, మా అన్నలకు అందరికి కూడా మేము కోరుతున్నాం సార్. ఎప్పుడైనా ఆత్మహత్య అనేది పరిష్కారం కానే కాదు. అయితే ఇంకో మాట కూడా ఏం అనిపిస్తా ఉందంటే, డబ్బులు లేవు, మరి ఏం చేయాలి, మిత్తిలకే పైసలు సరిపోతలేవు, నన్ను కోసుక తింటారా అది ఇదని ఆ వార్తలు కూడా సార్. డబ్బులు లేనిదే వ్యవస్థ నడుస్తుందా? తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల కింద కూడా కేసీఆర్ సార్ కూడా అంతే అన్నాడు. ఇప్పుడు ఈయన అంతే అంటే మేము ఇట్లనే పోవాలన్నా? అంటే మా డిపార్ట్మెంట్ ఒక్కటే బరువైందా? కష్టం చేసే వాళ్ళు మేము నిజమైన 32 డిపార్ట్మెంట్లల్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో 32 డిపార్ట్మెంట్లల్లో విత్ ఇన్ ఆర్టీసీ మాత్రమే నిజమైన డిపార్ట్మెంట్. మనం నిజమైన కష్టజీవులం. మేము చెమట కారుతుంది మాకు. ఇట్లా బండ్లు తడిసిపోతే లోపట, బస్సు లోపట. ఇప్పుడైతే ఉచిత టికెట్ అయిన నుంచి ఎంత ఘోరం, ఎంత కష్టం. డ్రైవర్లను కొట్టవాడ్రి, కండక్టర్లను కొట్టవాడ్రి, ప్యాసింజర్లు ఏమన్నా అంటే నీది బస్సు, మాకు ఫ్రీ టికెట్ ఉందని వాళ్ళు అంటారు. ఎంత బాటలు వాటి కూడా మేము ఇప్పుడు ఉచిత బస్సు, ఉచిత టికెట్ మా రేవంత్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాం. మేము మా ప్రభుత్వం పేరు నిలబెట్టుకున్నాం. మా ప్రభుత్వం మాకు కష్టంగా చేస్తాను, మాకు నమ్మకం ఉంది, చెయ్యాలి ఈ రోజు అంతే. ప్రభుత్వానికి ఫ్రీ బస్ వల్ల పేరు రావడం మీ పాత్ర అమోఘం అంటారు. అంతే పక్క మేము చేస్తేనే మా ప్రభుత్వంకు, మా గవర్నమెంట్కు, మా రేవంత్ రెడ్డి సార్ క్యాబినెట్కు అందరికీ కూడా పేరు వచ్చింది. మేము ఇంకా కూడా కష్టపడతాం సార్. మాకు ప్రభుత్వం విలీనం చేయమను, ప్రభుత్వం విలీనం చేసేయండి, మాకు యూనియన్లకు ఇవ్వండి, 2 PRCలు ఇచ్చేయండి. మాకు ఈ 3 దేశాలు 32, 29 పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత అయ్యేటప్పుడు అయితే అవే మాకు విలీనం అయితే అన్ని సాల్వ్ అవుతాయి. అవి ఫస్ట్ విలీనం. అంటే మీకు ఆర్టీసీకున్న ఆస్తులు 1,00,000 కోట్లకు పైగా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 35,000 కోట్లు అనేది పెద్ద విషయం కాదా? విషయమే కాదు అసలు. అది మేము చేసే కష్టం, మేము చేసే ప్రాపర్టీకి అది పెద్ద లెక్క కాదు. మీరు ఇంకోటి సార్, మీరు ప్రతి ఏ డిపార్ట్మెంట్ల కన్నా వండి, ఆస్తులు తక్కువ ఉన్నాయి, అప్పులు ఎక్కువ ఉన్నాయి. కానీ మా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు తక్కువ ఉన్నాయి. మేము కష్టం, నిజమైన కష్టజీవులం. మేము మా ప్రాపర్టీ మేము కాపాడుకున్నానికి ఇది అంత యుద్ధం. ఇది కూడా భవిష్యత్ తరాలకు కూడా, తెలంగాణకు కూడా డెవలప్ అయ్యా సార్. ఇప్పుడు తెలంగాణ పిల్లలకు కూడా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వాడితే మన ఉద్యోగమే మన పిల్లలు ఏం చేసుకుంటాం కదా సార్. ప్రైవేట్ కారణ చేసుకుంటా పోతే ఇంత ఈ డిపార్ట్మెంట్ కూడా అటే పోతే భవిష్యత్తు ఏముంది? ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ అని అనుకోండి, వాళ్ళు మీ సమస్యను పరిష్కరించలేదు, ఈ కాంగ్రెస్ చేస్తుందని నమ్మకం ఉందంటున్నా సార్. నమ్మకం ఉంది, పక్కా ఉంది, 100% చేస్తాడని నమ్మకం ఉంది. మీ వెనక ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు? ఎవ్వరు లేరు సార్. నిజమైన కార్మికులము, నిజమైన డ్రైవర్లు, నిజమైన కండక్టర్లు, నిజమైన మెకానిక్, నిజమైన స్టాఫ్ మాది. నిజాయితీగా కష్టము బాధ తట్టుకోజాలక సమ్మెలు కూడా అయింది. మాకు ఎవ్వరు కూడా ఏం నేర్పలేరు, ఎవ్వరేం చెప్పలేరు. ఏం చెప్తారండి? శంకర్ గౌడ్ యొక్క మృతిని హత్యగా చూస్తారా, ఆత్మహత్యగా చూస్తారా? ఆయన కార్మికుల కోసము బాధ తట్టుకోలేక ఏమవుతుంది, ఏం జరగబోతుందన్న ఆవేదనతోటి మనస్తాపన చెంది రోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ఇందాకనే తెలిసిన ఇష్యూ అంటే వాళ్ళ భార్య కూడా హ్యాండిక్యాప్డ్ అంట, 2 పిల్లలంట. ఆమె భార్య హ్యాండిక్యాప్డ్. మొన్ననే రీసెంట్గా వాళ్ళ కూతురికి మ్యారేజ్ అయిందంట. ఇటువంటి పరిస్థితుల్లో శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడము అది కార్మికుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏమవుతుంది అంటే ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఒకరిని చూసి ఒకరు ఆ ఎమోషనల్ గురవుతారు సార్. తెలంగాణ ఉద్యమం మొదలైంది ఆత్మహత్యలతో. 1,200 మంది చచ్చిపోతేనే తెలంగాణ వచ్చింది సార్. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 28 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినరు. మరి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా కోరుకుంటుందా? మరి చెప్పండి, మీ దృష్టిలో ఎవరైనా చనిపోతేనే కావాలని కోరుకుంటున్నారా? కానీ మేము ఇప్పుడు చెప్తున్నాం, ఈ మీడియా సమక్షం చేతులెత్తి దండం పెడుతున్నాం, దయచేసి ఇటువంటి పనులు మీరు అఘాయిత్యాలకు పాల్పడకండి. మనం కొట్లాడి సాధించుకుందాం. అప్పుడు 55 రోజులు చేసినాం, ఈరోజు 75 రోజులు సమ్మె చేద్దాం. కానీ కొట్లాడి సాధించుకుందాం. మనం ఎవరి దగ్గర పోతలేని ఎటువంటి ఆస్తి నష్టాలు చేయట్లేదు, శాంతియుతమైన ధర్నాలు చేస్తున్నాం. కాబట్టి పూర్తిగా మనకు అందరూ ప్రజలు కూడా, మీడియా వాళ్ళు ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈ మీడియా పెద్ద మీడియా ఛానల్ ఏవైతే ఇప్పుడు ప్రజల్లో మా పెద్ద మీడియా అంటున్నారో వాళ్ళు ఒక్కరు కూడా టెలికాస్ట్ చేయట్లేదు.
ఎందుకు మీడియా గొంతు కూడా ఒత్తేసింది. నిజంగా చెప్పాలంటే మీలాంటి ఛానల్ ఈరోజు పబ్లిక్లోకి తీసుకుపోతున్నందుకు ప్రజలు చాలా చైతన్యమైనరు. వాళ్ళ సంగతి ఇంకా వాళ్ళు బయటికి రావట్లేదు. వచ్చిన వాళ్ళు అంటారు ఆర్టీసీ కార్మికులు చేసేది నిజమైన డిమాండ్లు, వారు అడిగేది కరెక్ట్ డిమాండ్లని ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు అంటున్నారు. కాబట్టి నేను ఇక్కడున్న కార్మికుల లోకానికి అందరికీ చెప్తున్నా, యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దయచేసి తొందరపాటు నిర్ణయాలు వద్దు. 99% ఈరోజు సాయంత్రం లోపల సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఉన్న 32 డిమాండ్లు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. విలీన ప్రక్రియ కూడా అయిపోతుంది. ఎందుకంటే మేము ఏరి కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది. మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. ఆయన కూడా కష్టం నుండి కింద నుండి వచ్చినాడు. ఆయన ఏమి ధనికుడు కాదు. ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పి నేను జిల్లా పరిషత్లో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో, కాబట్టి ఆయన కూడా ప్రతి పాయింట్ డెప్త్ నుండి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మా బాధల క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు సాయంత్రం లోపల 32 డిమాండ్లు నెరవేరుతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏం చెప్తారండి శంకర్ గౌడ్ మృతిని? చాలా బాధాకరం ఉండేది. చాలా అలాంటి పనులు ఎవరు చేయొద్దు. అది చేసి కూడా ఇప్పుడు ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఇదైతే ఉంటారు. ఇలాంటి ఎప్పుడు చేసుకోవద్దు. కార్మికులు ఏకంగా ఉండాలి, ఏకంగా కొట్లాడాలి, పని చేసుకోవాలి. నిజమైన కార్మికులు చనిపోతే ఏమొస్తుంది? చాలా బాధ. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా బాధనే. అలాంటివి చేయకూడదు. వర్కర్లు స్ట్రాంగ్ ఉండాలి, కొట్లాడాలి, మనోధైర్యంతో ఉండాలి. ఈ శంకర్ గౌడ్ మృతిని వీళ్ళు కూడా ఒక రకంగా బాధ తప్త హృదయాలతోటి ఖండిస్తూ ఉన్నారు. ఎవరు చనిపోవద్దు, నమ్మకం ఉంది, పోరాటాలు చేద్దాం, 100 కాకపోతే 120 రోజులు చేద్దాం, 150 రోజులు చేద్దాం, పోరాటాలు చేసి సాధించుకుందాం తప్ప ఇట్లా ఆత్మహత్య చేసుకోవద్దని ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే చేసుకోవద్దు. ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం, మనం అమరహే అంటున్నాం, కానీ ఆ ఎమోషనల్ ఇంకొకరి మీద పడే ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తే చేయొచ్చేమో, కానీ ప్రాణాలు తీసుకురాలేదు కదా. కాబట్టి దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. 100% ప్రభుత్వం ఏదో ఇప్పుడు కమిటీ పిలిచినట్టుంది, మరి పోయి ఏం మాట్లాడతారో ఏమో చూడాలి. కానీ మొత్తమే అయితే జూబ్లీ బస్ స్టేషన్లో ఆర్టీసీ కార్మికులు నివాళులు అర్పించి ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆర్టీసీ కార్మికుల బతుకులు మాత్రం మారలేదు. హామీలు మాత్రం అడ్డగోలుగా ఇచ్చుకుంటూ పోయినారు. మేము చేస్తామని, కానీ ఎవరు చేయని పరిస్థితి. ఏం చేస్తాం మరి? ఇట్లా ఉంది పరిస్థితి, ఆర్టీసీ పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.